ఈరోజు గుత్తి వంకాయని ఏం స్టఫింగ్ లేకుండా నార్మల్గా వండుతున్నాను. చూడండి, బాగుంటుంది. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత గుత్తి వంకాయలు వేసుకున్నాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. కారం కూడా రుచికి సరిపడినంత వేసుకోవాలి. సాల్ట్, ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు హోమ్ మేడ్ మసాలా వేసుకుందాం. మసాలా వేసుకుని నిదానంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నూనె కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆపేసుకున్నాము. సింపుల్గా గుత్తి వంకాయ కర్రీ రెడీ.